హాయ్, ఈరోజు కీరా పుదీనా జ్యూస్ చూద్దాము. కొత్తిమీర, పుదీనా, కీరా, నిమ్మకాయతో చేసుకుందాం. ఇప్పుడు కీరా ముక్కలు కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఎండాకాలం వేడి చేస్తే చలువ చేస్తుంది. మంచి హెల్దీ జ్యూస్, ట్రై చేయండి మీకు తప్పకుండా. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకుందాము. ఇప్పుడు ఇంకొంచెం పుదీనా కూడా వేసుకుందాము. ఇప్పుడు నిమ్మకాయ ఒక ముక్క మొత్తం పిండుకొని ఇప్పుడు ఐస్ క్యూబ్స్, ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చక్కెర, కొంచెము ఉప్పు, చక్కెర కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే చక్కెరకు బదులు తేనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. చూసుకొని నలిగినాక మళ్ళీ వాటర్ పోసుకోవాలి. ఈ జ్యూస్ చాలా చలవ చేస్తుంది. బాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు ముందుగానే ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకున్నామంటే అస్సలు మిక్సీ అవ్వదు. అందుకు ముందు కొన్ని నీళ్ళు వేసుకొని బాగా మిక్సీ అయినాక మళ్ళీ మూత తీసుకొని చూసుకొని అవి మిక్సీ అయింది అన్నప్పుడు ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మిక్సీ వేసుకుంటే ఇప్పుడు పూర్తిగా మిక్సీ అయిపోయాక సపరేట్గా ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి. డైరెక్ట్ తాగే వాళ్ళు అయితే తాగొచ్చు, కానీ డైరెక్ట్ తాగలేము. అందుకు సపరేట్గా ఒక గిన్నె తీసుకొని పెద్ద వడగట్టుకునే జాలి తీసుకొని వడగట్టుకోవాలి. బాగా వడగట్టుకున్న దాన్ని ఇప్పుడు మీకు ఎలా కావాలంటే అలా గ్లాస్లో వేసుకొని చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు డెకరేషన్ చేసుకున్న గ్లాస్లో వేస్తున్నా. కీరా నిమ్మకాయతో డెకరేషన్ చేసుకున్న గ్లాస్ని నేనైతే ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. మళ్ళీ సబ్జా గింజలు కూడా వేసుకుంటాను, ఎందుకంటే సబ్జా గింజలు కూడా మంచి చలవ చేస్తుంది. అందుకని ఇప్పుడు జ్యూస్ వేసుకొని కొత్తిమీర పుదీనా తోటి డెకరేషన్ చేసుకుందాం. అంతే, అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా చేసుకొని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి జ్యూసులు కావాలంటే మళ్ళీ కామెంట్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది, ట్రై చేయండి. బాయ్.